ఈ మధ్య తయారు చేసే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదిచ్చినా మనం ఎలాగైనా అమ్మేస్తున్నామని వాడు దేన్నైనా ఎలాగైనా తయారు చేయొచ్చని ఫిక్స్ అయిపోయాడు. దేవుడా, నాకొద్దురా ఇలాంటి దిక్కుమాల బతుకు. దానివల్ల వచ్చే డబ్బు నాకొద్దు. ఇది మీ బుర్రకెక్కిందో లేదో, నా బుర్రకెక్కింది. మా వానికి ఫీజు కట్టడానికి డెబిట్ కార్డు ఇచ్చానుగా, దాన్ని లైవ్ దేనికి ఇవ్వమంటుంటే. ఈ పాపిష్టి డబ్బుతో దానికి ఫీజు కట్టక్కర్లేదు. నేను నీకు తెలుసు కదరా, రేపు డబ్బు కట్టకపోతే అది పరీక్ష రాయలేదు. మా దానికి నేను ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేస్తానమ్మా. ఈ డబ్బు వద్దు. నీకేమైందా? ఏం చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు అమ్మా? ఏం చేయమంటావు? నేను పనికి వెళ్ళకపోతే నాన్న కళ్ళు పోతాయి నువ్వు అంటున్నావు. పనికి వెళ్తే అందరి ప్రాణాలు పోతాయని ఇంకెవడో అంటున్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. నన్ను కొంచెం ఆలోచించుకునివమ్మా, ఆలోచించుకునివ్వు. రే రే ఆగండి రా, రే ఆగండి. ఏంటి, ఏమైంది? అంతా అయిపోయిందండి. నేను కాపాడాలనుకున్న నా ఫ్రెండ్ భాస్కర్ని నేనే చంపేశానంటున్నారు. నేను చంపాలనుకున్న కాశీని నేనే కాపాడాను. నేను సాధించాలనుకున్న లక్ష్యం అసాధ్యం అయిపోయింది. చాలా అవమానంగా ఉందండి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ పేటలో నువ్వు ఇంతవరకు సాధించింది చాలా పెద్ద విషయం. నువ్వు తలుచుకుంటే ఈ అవమానం నుంచి వీలైనంత త్వరగా బయటికి రాగలవు. నేను అవమానాన్ని తలుచుకొని పారిపోనండి. ఆ అవమానమే నన్ను చూసి పారిపోయేలా చేస్తాను. మీకు కావాల్సినంత టైం ఇచ్చాం, కానీ మీరు నంబర్ 1 ఇలా లేరు. నా ప్లాన్ న్యూ ఫ్యాంటసీని నంబర్ 1 చేయడం మాత్రమే కాదు, సాఫ్రన్ని నా కంపెనీతో విలీనం చేయడం కూడా. విలీనమా? మీరు ఏమంటున్నారు? అదలా సాధ్యం? మా అబ్బాయి సాధ్యమయ్యేలా చేస్తాడు. హాయ్ మిస్టర్ స్టీవ్. ఇప్పుడు నేను సాఫ్రాన్ కంపెనీ స్వాట్ అనాలిసిస్ గురించి చెప్తాను. ఆ తర్వాత మీరు జయరామ్ని మీట్ అవ్వడం గురించి ఆలోచించండి. ఈ రోజు మన పేటలో 3 చనిపోయారు. కిరాయి గుండాలుగా ఉన్నందువల్ల బాబు, సయ్యద్ చనిపోయారు. కానీ నిజాయితీగా బతకాలనుకున్నా భాస్కర్ కూడా చనిపోయాడు. ఇక్కడున్న వాళ్ళంతా తప్పుడు పని చేస్తున్నారు అనుకుంటే బయట ఉన్న వాళ్ళు వాళ్ళ పనినే తప్పుగా చేస్తున్నారని అర్థమైంది. ఒకడు హార్డ్ వర్క్ చేయమంటున్నాడు, ఇంకొకడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాడు. కానీ గుడ్ వర్క్ చేయమని ఎవ్వడూ చెప్పట్లేదు. మన తరం లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ గా మారితే వచ్చే తరం హై క్లాస్ అయ్యే కలే నాకంటుంది అనుకున్నాను. మనమైనా పర్లేదు, మనం లో క్లాసే, మనం ఏమీ చేయలేమని తెలిసే బతుకుతున్నాం. కానీ మిడిల్ క్లాస్ పాపం పైకొస్తావని నమ్మి నమ్మి మోసపోతున్నారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీని అర్థం చేసుకోవాలంటే వాళ్ళలో ఒకటిగా పని చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. డిస్కౌంట్ అని చెప్తే చాలు, వాళ్ళు విషయాన్ని కూడా కొంటారు. ఇలా ఈ లో క్లాస్ ని, మిడిల్ క్లాస్ ని హై క్లాస్ కాకుండా అడ్డుకునే ఆ హై క్లాస్ ఎవరో తెలుసుకోవాలి. హై క్లాస్ లో పుట్టిన నేను నా ఐడెంటిటీని దాచిపెట్టి ఇంకొకరి ముందు చేతులు కట్టుకుని పనిచేయడానికి కారణం కేవలం సాఫ్రాన్ కంపెనీ కోసం కాదు, ఈ టోటల్ ఫుడ్ ఇండస్ట్రీని నా గుప్పెట్లో ఉంచుకోవడానికి. కిందున్నోడు తప్పు చేస్తే అది వాణ్ణి మాత్రమే బాధిస్తుంది. అదే పైనున్నోడు తప్పు చేస్తే అది మొత్తం సమాజాన్ని బాధిస్తుంది. నా ప్లాన్స్ కనుక వర్కౌట్ అయితే రోజుకి 100 రూపాయలు ఈజీగా ఒక్కొక్కరి జేబులోంచి తీయగలం. కిరాయి గుండా అంటే ఎదుటోళ్ళని చంపితేనేనా? ఎదుటోళ్ళకి తెలియకుండా వాళ్ళ జేబులోంచి 1 రూపాయి తీసిన వాడు కిరాయి గుండానే. కొన్ని దేశాల్లో సంపద ఉంటుంది, కొన్ని దేశాల్లో మూర్ఖులు ఉంటారు. ఈ రెండు కలిసి ఉన్న దేశమే ఇండియా. కష్టపడితే పైకి రావచ్చని నేనే అన్నాను. కరెక్టే, మనం కష్టపడితే ఇంకెవడో పైకి వస్తున్నాడు. ఈ మూర్ఖుల్ని ఒక ఫారినర్ గా మీరు అర్థం చేసుకున్న దానికన్నా నేను బాగా అర్థం చేసుకున్నానని ప్రూవ్ చేస్తాను. టార్గెట్ అని మన పేదరికాన్ని అడ్డం పెట్టుకుని ఎవడో మన చేత పరుగులు తీస్తున్నాడు. దాని గురించి ఆలోచించే టైం కూడా మనకి ఇవ్వట్లేదు. నాకు కూడా టైం లేదు. నేను లేనుండే. నేను నా లైఫ్ నుంచి 4 రోజులు తీసుకుంటాను. ఈ నెలలో నా టార్గెట్ మనం పని చేయడానికే వెళ్తున్నాం, తప్పు చేయడానికి కాదు అని అందరికీ అర్థమయ్యేలా చేయడమే. ఈ రోజు ఏప్రిల్ 1 మూర్ఖుల రోజు. ఈ లోకంలో అతిపెద్ద మూర్ఖుడు నువ్వే అని నన్ను ఒకడన్నాడు. ఒప్పుకుంటాను. వచ్చే మే 1వ తారీఖు కార్మికుల రోజు. ఈ లోకంలో గొప్ప కార్మికుడిని నేనే అని నిరూపిస్తాను. మన నెక్స్ట్ టైం కలిసినప్పుడు నేనిచ్చే ఆఫర్ని మీరు నిరాకరించలేరు. లోకంలోనే ఉన్నతమైన మాట చర్య. చేసి చూపిస్తా. నమ్ముకున్న స్నేహితుడా నన్నిడిచిపోయితివా, నమ్ముకున్న స్నేహితుడా నన్నిడిచిపోయితివా,
ఒక్క చోట తింటిమే ఒక్క చోట పంటిమే ఒరే ఇద్దరన్న మాటేగా ఒక్కటిగా ఉంటిమే నేనిప్పుడు బతికి ఉన్నా సచ్చినట్టే. ఒక్కొక్కళ్ళు చంపేటప్పుడు వాళ్ళ కళలో భయం కనిపిస్తుంది, కానీ నేను ఆడిని చంపే ముందు ఆడి కళలో భయం కనిపించలా, నిజాయితీ కనిపించింది. నాన్న, నాకు సాయం చేసి పెడతావా? చెప్పరా. నా చుట్టూ ఏదేదో జరుగుతోంది. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. నేను ఒక నెల జీతం తీసుకొచ్చి ఇవ్వకపోయినా ఇల్లు గడవాలి. దానికి నువ్వు చెప్పు నాన్న. ఈ నెల రోజులు నువ్వు వెల్డింగ్ పని చేస్తావా? ఇలా అంటున్నందుకు బాధేస్తోంది. రే, ఒక్క నెలే కదరా, నేను చూసుకుంటాను, వదిలే. కస్తూరి మేడం, ఎవరు? నేనండి, భాస్కర్ ఫ్రెండ్ జ్ఞానాన్ని. అయ్యో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏమండి, నా ఫ్రెండ్ భాస్కర్, వాడి చావుకి మీకు ఏదో సంబంధం ఉంది. అది తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇప్పుడు తలుపు తెరుస్తారా, బద్దలు కొట్టుకొని లోపలికి రానా? మా అబ్బాయికి మీ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. హోమ్ డెలివరీ చేస్తారా? ఏ ఏరియా మేడం? హుడా కాలనీ. సిద్ధు, నీకెన్నిసార్లు చెప్పాను మేడం? లోపలే ఉండాడుకో. రండి భాస్కర్, చెప్పిన టైం కరెక్ట్ గా వస్తున్నారే. రండి భాస్కర్. ఎలా ఉన్నారు భాస్కర్? మేడం, మేడం. భాస్కర్, నేను బాబుతో ఉన్నాను. మీరు బయట పెట్టి వెళ్ళిపోండి, నేను తర్వాత తీసుకుంటాను. డబ్బులు పూలకుండా కింద. మేడం, మేడం, మేడం. రోజు పిల్లాడికి ఇష్టమని కొంటున్నానని చెప్పారు. ఇప్పుడు చూస్తే పిల్లాడి ఫోటోకి బొట్టు పెట్టుంది. ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి. మీ పరిస్థితి ఇలా ఉంది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు చెప్తారా? బయటికి వెళ్ళి అందరినీ పిలవనా? నా హస్బెండ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక నేనెందుకు బతకాలా అన్న ప్రశ్నకి నా సిద్ధు సమాధానంగా కనిపించాడు. నా సిద్ధు వల్ల నా జీవితంలోకి మళ్ళీ సంతోషం రావడం మొదలైంది. కానీ అది కూడా ఎంతో కాలం సాగలేదు. వాడికి ఒకరోజు ఒంట్లో బాగోలేదు. మామూలు జ్వరం అనుకున్నాను. సిటీ స్కాన్ తీశారు. చివరికి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. క్యాన్సర్ అన్నారు. నా బిడ్డకి ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా ఏది ఫలించలేదు. 4 ఏళ్ల పిల్లాడికి క్యాన్సర్ అంటే జీర్ణించుకోలేకపోయాను. వాడు తిన్న జంక్ ఫుడ్ కూడా కారణం కావచ్చని వాడిని ట్రీట్ చేసిన డాక్టర్స్ అన్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి డాక్టర్. మనం టీవీలో చూస్తున్న అన్ని జంక్ ఫుడ్స్ యాడ్ లో చూపిస్తున్నట్టు పళ్ళు, పాలు, గోధుమ ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే తయారు చేయడం లేదు. డైలీ మనం తీసుకునే ఏ ఆహారమైనా జ్యూసు, నూడిల్స్, బిస్కెట్స్ ఇలా అన్ని ఆహార పదార్థాలని రకరకాల రసాయనాలు కలిపే తయారు చేస్తున్నారు. మనం అనుకుంటున్నట్టు పిల్లలు ప్రతి ఫుడ్ ని నాలుగుతో రుచి చూసి పదే పదే నాకు అదే కావాలని అడగడం లేదు. ఈ ఫుడ్ టేస్ట్ పిల్లలకి కళ్ల ద్వారా లోపలికి వెళ్తోంది. మీడియాలో చూసి వాళ్లకు నచ్చిన సెలబ్రిటీస్ చెప్పేవన్నీ విని, అంతేకాకుండా ఫ్రీ గిఫ్ట్స్, టాటూస్ లాంటి వాటికి ఆశపడి ఇవన్నీ మెదడులోకి వెళ్లి నాటుకుపోయి ఆ మెదడిచ్చే కుతూహలంతోనే కావాలి కావాలి అని అడుగుతున్నారు. ఈ ప్రోడక్ట్స్ లో కలర్ కోసం, టేస్ట్ కోసం త్వరగా చెడిపోకూడదని ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతున్నారు. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం అతిగా లాభాన్ని ఆశించి వీటిని ఎక్కువ శాతం కలుపుతున్నారు.
పిల్లలు రోజు బ్రెడ్ మాత్రమే తింటున్నారా? జామ్ తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు, బిస్కెట్స్ తింటున్నారు, జ్యూసులు కూడా తాగుతున్నారు. ఇలా ప్రతి దాంట్లోనూ రకరకాల కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ పిల్లాడి కడుపులోకి వెళ్లి ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు అది ఆహారంగా ఉంటుందో విషంగా మారుతుందో ఆలోచించండి. ఈ రోజు ఇండియాలో పిల్లల క్యాన్సర్ వ్యాధి పట్టికలో మన తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మన తరాన్ని, మన తర్వాతి తరం అంతరించిపోయే దృశ్యాన్ని చూసే దురదృష్టకరమైన తరం అని అంటున్నారు.